హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న గాయత్రి గోల్డెన్ హోమ్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్గా 350 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. ఈ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్తో 30 ఫీట్ కాలనీ రోడ్తో ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 4 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్ ప్రస్తుతానికి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి తీసుకున్న సెట్ బ్యాక్ స్టెయిర్స్, ఆ పక్కనే లిఫ్ట్ని ఆనుకొని ఉన్న వాచ్మెన్ రూమ్ ఒకే సైడ్కి రావడం వల్ల మీకు కార్ పార్కింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పేషియస్ అండ్ లెంతీ కార్ పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్తో రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల మీరు స్టార్టింగ్లో చూసినట్టు మంచి ఎలివేషన్తో మంచి బాల్కనీతో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అయితే మనం ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ప్రతి ఒక్క 3 BHKకి అన్డివైడెడ్ షేర్ UDS వచ్చేసి 87.5 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ లిఫ్ట్, ఆ పక్క నుంచే స్టెప్స్తో లెందీ బాల్కనీ 7 ఫీట్ విడ్త్తో ఉన్న బాల్కనీ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ విజువల్స్లో మీరు చూసినట్టు ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి సపరేట్గా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క 3 BHKకి ఏదైతే మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేసిన టైల్ వర్క్ అవ్వచ్చు అండ్ యూజ్ చేసిన మెటీరియల్, ప్రతి ఒక్క రూమ్లో యూజ్ చేసిన POP వర్క్ అంతా కూడా చాలా నీట్గా ట్రెండీగా అయితే అనిపిస్తుంది. అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఏదైతే బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ మెయిన్ డోర్ అయితే మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెందీ హాల్ అంటే ఎల్ షేప్ హాల్లో నార్త్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్, నార్త్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ ఎనఫ్. అండ్ ఆల్సో ఈ లెందీగా ఉన్న హాల్కి అంటే ఎల్ షేప్లో ఉన్న హాల్కి ఈ సౌత్ సైడ్ ఏదైతే మీరు ఇప్పుడు డోర్ ప్రివిలేజ్ చూస్తున్నారో స్లైడ్ డోర్, అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా డైనింగ్ ఏరియాకి కిచెన్కి కూడా ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ అవ్వచ్చు అండ్ సేమ్ ఏదైతే ఓపెన్ కిచెన్లో యూజ్ చేసిన టైల్స్ అదంతా కూడా మీకు ఫ్లోరింగ్లో ఉన్న టైల్స్కి అండ్ వాల్ పెయింట్కి తగ్గట్టుగా డీసెంట్గా చూడడానికి అట్రాక్టివ్గా అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఓపెన్ కిచెన్, ఎందుకంటే మీరు ఏదైతే చూస్తున్న ఆ షెల్ఫ్స్ అదంతా కూడా మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ వెంటిలేషన్ విషయంలో కూడా ఈస్ట్ సైడ్ నుంచి ఏదైతే విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ ఆల్సో సౌత్ సైడ్ డోర్ ప్రివిలేజ్ ఏదైతే స్లైడ్ డోర్ నుంచి వచ్చే ఆ వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్కి వెంటిలేషన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచి 4th ఫ్లోర్ వరకు ప్రతి ఒక్క 3 BHK ఫ్లాట్కి అంతే వెంటిలేషన్ అయితే మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే సౌత్ సైడ్ స్లైడ్ డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా అంటే ఈ యూటిలిటీ ఏరియా నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా డైనింగ్ ఏరియాకి ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ యూటిలిటీ ఏరియా డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్ అండ్ ఆల్సో మీకు ఒక కామన్ వాష్రూమ్ రావడం కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్కి హాల్కి అటాచ్డ్గా రావడం అనేది కొంతవరకు హైజెనిక్గా అనిపించదు, చాలా బయర్స్ వరకు అలా చూస్తూ ఉంటారు. సో ఆ విషయంలో ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాదు లెందీగా ఉన్న డైనింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే సెకండ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చే ఆ వెంటిలేషన్, నార్త్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ ఎనఫ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే యూటిలిటీ ఏరియాలో ఉన్న ఆ కామన్ వాష్రూమ్ ఉంది కాబట్టి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు. బట్ డైమెన్షన్ విషయంలో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికీ కూడా డైమెన్షన్స్ అయితే చాలా అడిక్వేట్ డైమెన్షన్స్ విత్ వెంటిలేషన్ అండ్ ఆల్సో POP కూడా ట్రెండీ POPతో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీరు ఇప్పుడు చూశారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్క నుంచే సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇంకోటి ఏంటంటే మీకు స్పేస్ కూడా గెయిన్ చేయొచ్చు, సో దానికోసం లో రూఫ్ కూడా ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఏరియాలో యూజ్ చేసిన టైల్స్ వర్క్ అయితే నాకు యూనిక్ కాంబినేషన్ అనిపిస్తుంది, ఎందుకంటే కిచెన్లో యూజ్ చేసిన కిచెన్ అండ్ పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ వర్క్ అండ్ ఆల్సో యూటిలిటీ ఏరియాతో పాటు ఇక్కడ యూజ్ చేసిన ఏదైతే వాష్రూమ్లో యూజ్ చేసిన
టైల్స్ అంతా కూడా యూనిక్ కాంబినేషన్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్సో డీసెంట్ కాంబినేషన్ అయితే అనిపిస్తుంది. ఇక వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా 3/6 అప్రాక్స్ 3/6 డైమెన్షన్స్తో ఉన్న వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో యూజ్ చేసిన పిఓపి కానీ అండ్ హాల్ దగ్గర నుంచి యూజ్ చేసిన పిఓపి అంతా కూడా యూనిక్ కాంబినేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న లాస్ట్ బెడ్రూమ్ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో, ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే మీకు సౌత్ సైడ్ నుంచి వచ్చే విండో ఏదైతే ఆ విండో ఉందో ఆ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మీకు వెస్ట్ సైడ్ నుంచి కూడా ఒక విండో రావడం వల్ల కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే సూపర్బ్. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా లెందీ డైమెన్షన్స్తో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న సేమ్ ఏదైతే సెకండ్ మాస్టర్ బెడ్రూమ్లో చూసిన డ్రెస్సింగ్ ఏరియా అదంతా కూడా ఇక్కడ కూడా మీరు సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క రూమ్ డైమెన్షన్స్ అయితే అడిక్వేట్ డైమెన్షన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎల్ షేప్ హాల్, ఓపెన్ కిచెన్, 3 బెడ్రూమ్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2400 ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2415 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టేషన్ నుంచి అప్రాక్స్ 1 కిలోమీటర్, చెప్పాలంటే 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. మీకు మదర్ డైరీ ఐడియా ఉంటే కూడా, హయత్ నగర్ మదర్ డైరీ ఐడియా ఉంటే కూడా అక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చెప్పాలంటే ప్రియదర్శిని కాలనీ ఫేజ్ 1లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5500 SFT. సో టోటల్గా 2400 ఉంటుంది కాబట్టి మీకు అప్రాక్స్ 1,32,00,000 వరకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. సో నెగోషియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్. కృష్ణా వాటర్ అండ్ బోర్ వాటర్ బోత్ వాటర్ ఫెసిలిటీతో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఒక మంచి డీసెంట్ లొకాలిటీలో మాత్రమే కాదు, అన్నిటికీ యాక్సెసిబిలిటీ. విజయవాడ హైవే నుంచి జస్ట్ 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. Thanks for watching this video. Thank you.